నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మనమైతే సాధారణంగా అమావాస్య గురించి చెప్పుకుంటూనే ఉంటాము. ఆ రోజు హోమాలు, పూజలు, అభిషేకాలు అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పాజిటివ్ వేలో వెళ్ళాలి అని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మళ్ళీ ప్రత్యేకంగా సులువుగా ఈసారి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఏదైనా పరిహారం తెలియజేయండి అమ్మ. అందులోనూ ఈసారి ఆదివారం ప్లస్ అమావాస్య రెండు కలిసి వచ్చాయి, ఎంతో పవర్ఫుల్ అని అంటున్నారు. ఒకసారి ఆ రోజు యొక్క విశిష్టత, ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి చెప్పండి. మనకి తిథి ప్రకారము చూస్తే అమావాస్య పౌర్ణమిలు నైట్ నిండుగా ఉండేలాగా చూసుకుంటాం. అంటే రాత్రి ముఖ్యం. అమావాస్య పౌర్ణమి తిథుల ప్రకారం అంటే ఇవి రాత్రి చూసుకుంటాం. మామూలుగా అంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజే ఆ తిథిని ఆ రోజంతా కూడా పరిగణిస్తాం. ఓకే. కానీ అమావాస్య పౌర్ణానికి వచ్చేసరికి రాత్రి ఫుల్గా ఉండాలి. ఈ తిథి నైట్ అంతా ఉండాలి. అలా చూస్తే మనకి ఇప్పుడు ఆదివారం 12 గంటల నుండి స్టార్ట్ అయింది మధ్యాహ్నం. ఓకే. 12 గంటల నుండి స్టార్ట్ అయింది. సోమవారం ఉదయం 10 దాకా ఉంది. 9 to 10 ముగిసిపోతుంది, అయిపోతుంది అమావాస్య గడియలు అనేటివి. ఇక్కడ గడియలు చూస్తాం. ఇప్పుడు ఆదివారం అమావాస్యగానే చూసుకుందాం. ఆదివారం అమావాస్య అంటేనే చాలా 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 పవర్ఫుల్ చెప్పాలంటే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తాంత్రికంగా పూజలు చేసే వాళ్ళు కూడా ఈ ఆదివారం అమావాస్య కోసం ఎదురు చూస్తుంటారు. తర్వాత ఈ ఆదివారం అమావాస్యకి ఏం చేస్తారు అని అంటే నైట్ అంతా పూజలో కొబ్బరికాయలు పెట్టేసి ఉదయం సోమవారం కట్టుకోవడము, గుమ్మడికాయలు కూడా నైట్ అంతా పూజలో పెట్టేసి ఉదయం తెల్లారితే సోమవారం కట్టుకోవడం, ఇళ్ళకి షాపులకి ఇలా అంతా చేస్తూనే ఉంటాం. చాలా అరుదుగా వస్తుంది కదా ఇలా ఆదివారము. అవును, అరుదుగా వస్తుంది. నైట్ అంతా ఉండడం అంటారా? అవును, నైట్ అంతా ఉండడం చాలా శ్రేష్టం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుండి మొదలవుతుంది. ఆఫ్టర్నూన్ భాగాన్ని వదిలేస్తే సాయంత్రం 6 పైన నుండి లేదా 7 పైన నుండి మనం ఏం చేయాలి, మీరు అన్నట్టుగా లక్ష్మీ కటాక్షం కోసం అమావాస్య రోజు ఏం చేయాలి అని అంటే లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. ఇక్కడ లక్ష్మీదేవి పూజ అంటే కేవలం లక్ష్మీదేవి పూజ చేస్తేనే వస్తుందా అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మేము శాక్తేయ పరంగా ఉన్నాం కాబట్టి మేము ఎవరికి చేస్తాం, లలిత అమ్మవారికి చేస్తాం. ఇప్పుడు శివుడిని పూజించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, శివుడికి చేసుకుంటారు అమావాస్య రోజు. విష్ణువుని పూజించే వాళ్ళు విష్ణువు చేసుకుంటారు, మహాలక్ష్మిని పూజించే వాళ్ళు మహాలక్ష్మి చేసుకుంటారు. ఎవరికైనా చేసుకోవచ్చు. మీ ఇష్ట దైవానికి ఎవరినైనా మీరు చేసుకోవచ్చు. ఆ రోజు చేయాల్సినది ఏంటి అని అంటే ఆదివారం రోజు రాత్రి అంటే 6 పైన మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు శ్రీ సూక్త పఠనం చేయండి. ఓకే. శ్రీ సూక్త పఠనము అనేది అందరూ చదివేది కూడా కాదు, అంటే నేర్చుకొని చదవాలి. దీంట్లో చాలా మందికి అది చదవడానికి టోన్ కూడా రాదు. ఇది ఒక ప్రాబ్లం ఉంది దీంట్లో. ఈ శ్రీ సూక్త పఠనము గురువుల ద్వారా తీసుకొని ఉంటారు, కొంతమంది నేర్చుకొని ఉంటారు, వాళ్ళు చదువుకోండి. ఇంకొకటి ఏంటంటే మంత్ర జపం ఉండేవాళ్ళు మీ యొక్క మంత్ర జపాన్ని బాగా చేయండి. ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ కాబట్టి మంత్ర జపాన్ని చాలా ఎక్కువ చేయడము, ఇంకా నైట్ అంతా కూర్చోని చేస్తే చాలా మంచిది మీకు కుదిరితే. లేదు అని అంటే నైట్ టైం చేసుకోవడం చాలా మంచిది. ఆ రోజు శ్రీ సూక్త పట్టడం రాత్రిపూట చదవడం ద్వారా కూడా చాలా మంచి జరుగుతుంది. లేదమ్మా మేము శ్రీ సూక్త పట్టడం చదవలేమనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, మేము లక్ష్మీదేవి ఆరాధన చేయాలనుకుంటున్నాము అని అంటే లక్ష్మీదేవికి ఆ రోజు సాయంత్రం సంధ్య వేళలో దీపం పెట్టుకొని సంధ్యాదీపం పెట్టేసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని హారతి అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని ఈ నామాన్ని నైట్ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూర్చొని జపం చేయండి. ఓకే. నార్మల్ గృహస్థులు ఇది చేయాల్సింది. మాకు ఏ గురువు లేడు, గురుపదేశం లేదు, మాకు ఈ శ్రీ సూక్తం చదవడం కూడా రాదు అనేవాళ్ళు నైట్ అంతా కూర్చోమంటున్నారా? నైట్ అంతా కూర్చుంటే చాలా మంచిది మీకు. అంటే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం కలగాలి. అది కాక ఆదివారం అమావాస్య అనేది మనకి రెగ్యులర్గా వచ్చేది కాదు, రేర్గా వస్తుంది, కొన్ని నెలలు పోయే కొద్దీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఆదివారం అమావాస్య వచ్చింది, చాలా చాలా అదృష్టకరం. దీన్ని మనం ఉపయోగించుకోవాలి అని అంటే కూర్చోండి. మీకు శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం కావాలి అంటే కూర్చోక తప్పదు. అవునా కదా? మేము ఏం కష్టపడము, మేము ఏం చేయము, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఎలా వస్తుంది?
గురు ఉపదేశం ఉన్న వాళ్ళు మీ గురువు ఏదైతే ఉపదేశించుంటారో ఆ మంత్రం కూర్చొని జపం చేయండి. ఓకే. అది చాలా మంచిది. మాకు ఏ గురువు లేరండి, మాకు ఏ మంత్రము ఉపదేశం లేదు, మీరన్నట్టుగా మేము శ్రీ సూక్తం కూడా పఠనం చెయ్యలేము అనేవాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః ఈ నామాన్ని కూర్చొని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపం చేయండి, చాంటింగ్ చేయండి. మీరు ఎలా చేస్తారో ఏమో ఆ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. చెప్పాలంటే మళ్ళీ రాదు కదా, మనకి రెగ్యులర్గా వస్తుంది అని అంటే అవునులే ఈ అమావాస్య కాకపోయినా నెక్స్ట్ అమావాస్య చేసుకుందాము అనుకోవచ్చు. కానీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కోసము నేను చెప్పిన ఈ నామాన్ని రాత్రంతా చేయడం ద్వారా, అంతా కూర్చోలేము అంటే ఒక 1 అవర్ కూర్చోండి, లేదు కూర్చోగలము అంటే నైట్ మీకు ఎంతసేపు మీరు నిద్ర మేలుకొని కూర్చోగలరో అంతసేపు కూర్చొని ఈ నామాన్ని పఠించడం ద్వారా ఖచ్చితంగా మీరే చూస్తారు శీఘ్రంగా లక్ష్మి అనుగ్రహం కలగడం అనేది. ఇది రాత్రికి సంబంధించిన విషయం. ఉదయాన్నే తెల్లారితే కూడా మనకి అమావాస్య తిథి ఉంది. సోమవారం దీన్ని ఏమంటారు, ఎప్పుడైతే అమావాస్య సోమవారం వస్తుందో దాన్ని సోమావతి అమావాస్య కూడా మనం పరిగణిస్తాం. ఈ సోమావతి అమావాస్య రోజు ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి అమావాస్యకి దాన ధర్మాలు చేసేటోళ్ళు ఉంటారు. దీంట్లో డౌట్ వస్తుంది, మేము ఆదివారం చేయాలా సోమవారం చేయాలా అని. ఈ దానా ధర్మాలు చేసేవాళ్ళు సోమవారం చేయాలి. ఆ రోజు ఏం చేస్తారు, పితృదేవతలకి శాంతి చేయడం సోమవారం రోజు. ఎందుకంటే పితృదేవతలకి రాత్రి చేయరు కదా. అవును, రాత్రి చేయరు. మనం రాత్రి ఏం చేస్తాం, కేవలం లక్ష్మీదేవి ఆరాధన మాత్రమే చేస్తాం అమావాస్య రోజు. సోమవారం ఉదయం పితృకర్మలు చేసుకోవాలి. పితృదేవతలకి తర్పణాలు వదలడము, లేదంటే అయ్యగార్లకి ఏకభుక్తం సమర్పించడము, అంటే వాళ్ళు ఒంటి పూట భోజనం అన్న వాళ్ళకి ఇవ్వడం, మనం ఉపవాసం ఉండడము, లేదు అనంటే వాళ్ళకి సరిపడా ధాన్యము, బియ్యము, బ్యాళ్ళు ఇలాంటివన్నీ వాళ్ళకి సమర్పించుకోవడము. కొంతమంది వస్త్రాలు కూడా సమర్పిస్తారు. ఇదంతా మీ శక్తి కొలది, ఏదైనా మీ శక్తి కొలది, ఇది మీరు చేసుకోవాలి. ఇప్పుడు పితృకార్యం చేయలేని వాళ్ళు ఉదయాన్నే దానికి ముందు పూజ ఏం చేసుకోవాలి అనంటే శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం. అమావాస్య తిథి ఉంది, సోమవారము కలిసి వచ్చింది, దాన్ని సోమావతి అమావాస్యగా చూస్తాం కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా కూడా చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది. 2 రోజులు కలిసి వస్తుంది. 2 రోజులు కలిసి వస్తుంది అమావాస్య ఈసారి. ఇంకా మీరు పితృకార్యాలు చేసేటోళ్ళు పితృతర్పణాలు, పితృదోషాలకు సంబంధించి ఏవైనా పూజలు, ఈ నారాయణ బలి పూజలు ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు. ప్రతి అమావాస్యలకి చేస్తున్నాం, మనం కూడా చూస్తున్నాం. కాబట్టి మీరు ఏవైతే చేసుకుంటారో అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. రెగ్యులర్గా మీరు అమావాస్యలకి ఏవైతే చేస్తున్నారో అవి చేసుకుంటూ కూడా నేను ముందు రోజు ఆదివారం నైట్ ఏం చేయాలి లక్ష్మీ కటాక్షం కోసం అనేది అది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నైవేద్యం ఏం పెట్టాలమ్మా ఆదివారం అనేది కూడా డౌట్ వస్తుంది. పాలు సమర్పించవచ్చు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన స్వీట్, తీపి పదార్థం ఏదైనా, మధుర పదార్థం ఏదైనా సమర్పించి మనము పూజా కార్యక్రమాలన్నీ అమావాస్య పూజగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ గుమ్మడికాయలు, టెంకాయలు ఎప్పుడు కట్టుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న గురువులు కానీ అయ్యగారులు కానీ ఉంటారు. మీరు ఆదివారం రోజే వాళ్ళకు టెంకాయ కానీ గుమ్మడికాయ కానీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళతో ఆదివారం నైట్ వాళ్ళు ఎలానో పూజ చేస్తుంటారు, పూజలు చేయించుకొని సోమవారం ఉదయాన్నే కట్టుకోండి. లేరమ్మా మాకు ఎవరు గురువులు అయ్యగారులు తెలిసిన వాళ్ళు లేరు అని అంటే మీరే ఆదివారం పూజా మందిరంలో పెట్టి, మీరు ఎలానో పూజ చేసుకుంటారు కాబట్టి నైట్ పూజా మందిరంలో పెట్టేసుకొని ఉదయం తెల్లారితే సోమవారం పొద్దున్నే మీరు ఇంటికి కట్టుకోవచ్చు. ఓకే, తప్పకుండా అమ్మ. ఇప్పుడు వచ్చే అమావాస్య ఎలా ఉపయోగించుకోవాలి, అసలు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఏం చేయాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.